హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి త్యాగరాజు. ఈ వీడియో వచ్చేసి డే 7 అనమాట. సో డే 7 మళ్ళీ వన్ ఆఫ్ ద గణపతి నిమజ్జనం అనమాట. సో ఆ వీడియో ఇది. సో ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడేది అయితే ఏముండదు. సో కంటిన్యూస్గా చూడడమే. మా కాన్లీ యూత్ వాళ్ళ గణేష్ నిమజ్జనం అనమాట. సో ఇక్కడ లడ్డు ఆప్షన్ జరుగుతుంది. ఈసారి అన్న వాళ్ళు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసినారు అనమాట. సో ఎవ్రీ ఇయర్ లైట్స్ అదంతా కామన్ ఉంటుండే, బట్ ఈసారి ఇట్లా వేషాలు అన్నీ పెట్టారనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేషాలు, ఇట్లా కాంతార అయినా ఇంకో అమ్మవార్లైనా అలా. సో చాలా అంటే చాలా జనం వచ్చినుండే. అసలు నా దగ్గరికి వెళ్ళి తీసే స్కోప్ కూడా లేకుండే అనమాట. నేను ఎక్కడో దూరం నుంచి తీస్తున్నా, బట్ వచ్చినంత వరకు అయితే బాగానే ఉండే. సో ఇక్కడ ఏంటంటే ఈ వేషాలు వేసుకున్న వాళ్ళు వినాయక స్వామికి దిష్టి తీస్తున్నారు అనమాట స్టార్టింగ్. సో ఇక్కడ జనం అంతా దానికోసమే వెయిటింగ్. సో వీళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్ట్స్ చేసినారు అనమాట, కొంచెం పర్ఫార్మెన్స్లు. సో ఆ వీడియోస్ అన్నీ ఇందులో ఉంటాయి. సో నేను నించున్న దగ్గర నుంచి అయితే అస్సలు వీడియో క్యాప్చర్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇట్లా అంబ్రెల్లా సడ్ రావడం, లేకపోతే చాలా జనాలు వేరే దగ్గరికి వెళ్ళి నించోవాలన్నా అసలు ఆ హాఫ్ ఆఫ్ ద గల్లీ నిండిపోయింది. సో అసలు నిల్చోడానికి స్కోప్ లేకుండా సో నేను ఉన్న దగ్గర నుంచే తీసిన, బట్ ఇలా వచ్చింది. బట్ వేరే ఒక అన్న తీసిండు, అది కొంచెం ఫోన్ టు ఫోన్ ట్రాక్ అయ్యేసరికి కొంచెం బ్లర్ అయింది. సో నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది. సో ఈ యాక్ట్ మొత్తం డీటెయిల్గా చూడొచ్చు.
ఈ అన్న వాళ్ళు 2 డిఫరెంట్ టైప్స్ లాగా ప్లాన్ చేస్తున్నారు. సో సపరేట్ బ్యాండ్ డ్యాన్స్ చేయడానికి, అండ్ ఈ బ్యాండ్ వచ్చేసి లైక్ వీళ్ళకి ఓన్లీ వేషాలు వాళ్ళకి మొత్తం వాళ్ళదే. సో ఈ డిఫరెంట్ డీజే లైట్స్ వల్ల అస్సలు ఫోన్లో అసలు క్యాప్చర్ అవ్వట్లేదు, బట్ రియల్గా చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు ఆ రోజైతే ఐ ఫీస్టే అని చెప్పాలి అందరికీ. ఇక్కడ వీళ్ళు వచ్చేసి స్కల్ పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాయి అనమాట. సో అది ఒరిజినల్ కాదు, బట్ ఏమో ఎప్పుడు చూడండి ఇట్లా దగ్గర నుంచి చూస్తే కొంచెం భయం వేస్తుంది కదా. అసలు వీళ్ళ వేషాలు కూడా అసలు కొంచెం భయంకరంగానే అనిపించినాయి. అంటే చూడడానికి బాగుంది, కాకపోతే ఒక్కటేసారి మనం రియల్ వరల్డ్లో బట్టి ఒకటేసారి ఇట్లా ఆర్టిఫిషియల్కి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ లాగా అనిపించింది అనమాట మొత్తం. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని అసలు చాలా బాగా చేశారనమాట. సో ఈ గల్లీ చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ యాక్ట్ చేయలేదు, బట్ కమింగ్ వీడియోస్లో చాలా బాగా చేశారనమాట. ఇక్కడ ఎవరైతే ఎల్లో కాస్ట్యూమ్ వేసుకున్న వాళ్ళు చాలా బాగా చేసినారనమాట. సో ఇప్పటికీ స్మైలింగ్ ఫేసే, ఆయన ముఖంలో అసలు ఇదేంటి కొంచెం కూడా కష్టంగా వేస్తున్నా అనే ఫీలింగ్ లేకుండా.
ఇంకా వినాయక స్వామి వెనకాల నిదానంగా వస్తుంటే ఇక్కడ అందరూ భలే డ్యాన్సులు చేసుకుంటా వినాయక స్వామిని పంపిస్తున్నారు అనమాట. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఈ ఇయర్ అయితే, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ నిమజ్జనం జరిగింది కాబట్టి. ఆ రోజు నాకు అసలు చెవులు పని చేయలేదన్నమాట, ఎందుకంటే ఫోన్లో వినిపించేదానికంటే అక్కడ రియల్గా ఉంటే డబల్ ఉండే అనమాట. సో ఎంత దూరం నించున్నా అసలు అవ్వట్లేదు. సో మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి కాటన్ పెట్టుకొచ్చేదాకా నా వల్ల కాలేదన్నమాట. సో చూస్తున్నారు కదా వాళ్ళు ఎట్లా కొడుతున్నారంటే మన చెవులు పగిలిపోయేలా కొడుతున్నారు వాళ్ళైతే. ఇంకా ముందైతే వేషాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్, అండ్ వెనకొచ్చేసి ఇట్లా పిల్లలు ఇంకా అందరూ ఇట్లా డ్యాన్సులు చేస్తున్నారంట స్వామివారి ముందు. ఇంకా ఇక్కడ ఈ బ్లూ కాస్ట్యూమ్ వేసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారనమాట. సో ఈయనైతే అసలు భలే అంటే ఇట్లా ఫ్లెక్సిబుల్గా డ్యాన్స్ చేస్తున్నాడు, అసలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా రన్ చేస్తున్నాడు, ఫాస్ట్గా మూమెంట్ చేంజ్ చేసేస్తున్నాడు.
కాంతార యాక్ట్ అయితే చాలా బాగా చేస్తున్నాడు అనమాట అతను. అండ్ చాలా మందిని ఇట్లా భయపెట్టించింది అనమాట, ఇట్లా మీదకి వచ్చేసి ఒకటేసారి. బట్ అంతగా ఏమి అనిపించలేదు. బట్ ఇక చూస్తూ చూస్తూ అలవాటు అయిపోతుంది అన్నట్టు ఇట్లా అందరినీ కొంచెం అలా చేసినారనమాట. కానీ చాలా బాగా చేశారు. ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే మ్యూజిక్ పెట్టుకొని చేస్తుంటే బాగుండు అనిపించింది. బట్ ఇట్లా ఈ గప్పులతోనే బాగా చేశారనమాట. అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరు కలిసి ఫొటోస్ దిగుతున్నారనమాట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్ పెట్టినప్పుడు క్యాజువల్ అందరూ దిగేది. అండ్ ఇట్లా అట్లా కాంతార యాక్ట్ అని డిఫరెంట్ యాక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ యాక్ట్. నేను మొత్తం ఇక్కడ యాడ్ చేయదు, బట్ నెక్స్ట్ క్లిప్స్లో యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చిన ఒక కాంతార యాక్ట్ ఒక 3 to 4 times చూస్తారనమాట. సో ప్రతిసారి పిల్లల్ని అంటే భలే ఉరికిచ్చినారనమాట. లైక్ కాంతార ఫస్ట్ సీన్లో ఇట్లా రన్ చేస్తారు కదా అడవులకి, అట్లా ఈయన పర్ఫార్మెన్స్ అయిపోయినాక మొత్తం చాలా దూరం వరకు రన్ చేస్తున్నారు. సడన్గా ఒక్కడేసారి రష్గా వచ్చేసరికి ఈ పిల్లలందరూ కూడా ఉరుకుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకో డిఫరెంట్ యాక్ట్ స్టార్ట్ చేస్తున్నారనమాట.
ఈ బ్లాగ్ మొత్తం వచ్చేసి 1 అవర్ ఉండే అనమాట. హాఫ్ అన్ అవర్కి కట్ చేయడానికి చాలా కష్టం అనిపించింది అండ్ ఆల్సో బాధ కూడా అనిపించింది. ఎందుకంటే చాలామంది డ్యాన్సులు కానీ ఇట్లా వాళ్ళ వేషాలు పర్ఫార్మెన్స్లు కానీ కొన్ని కట్ చేసిన, ఎందుకంటే ఫుల్ లెంత్ అయిపోతే ఎక్కువ ఎవరు చూడరు, ఇంట్రెస్ట్ కూడా చూపించరు. సో ఈ వీడియో మాత్రం ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. అండ్ ఆ రోజు వచ్చేసరికి ఇంటికి అరౌండ్ 2:30 అయింది అనుకుంటున్నాను.